అనమాట. ఓకేనా, పవర్ కట్ పాలిటిక్స్ నుంచి మొన్న మనం చూసాం తిరుమల లడ్డూకు సంబంధించి కెమికల్ వాల్యూస్ సహా అసలు ఎక్సలెంట్ ట్రమెండరస్ గా చెప్పారు. ఇప్పుడు మనం దాని గురించి మాట్లాడదాం. సార్ నమస్కారం అండి, చైతన్య గారు. నమస్తే. నమస్కారం గారు. మరి ఏంటి సార్, మాకేంది ఆంధ్రప్రదేశ్ కి ఏంది, మాకేం అర్థం కావట్లేదు అసలు. అంటే క్వాంటమ్ ఫిజిక్స్ గురించి అర్థమైన వాళ్ళకి, సైంటిస్టులకి, పీపుల్ హు ఆర్ లుకింగ్ అట్ ది యాక్చువల్, అంటే దాంట్లో పనిచేసే రీసెర్చర్స్ కి చాలా బాగా అర్థమైంది వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అమరావతి అనేది. I have watched the whole 2.5 hour program and I'll tell you my views. I want people also to comment and let us know. వాళ్ళు అనుకుంటున్నారు కూడా I think they need to let us know. అంటే నిన్న 2.5 hours చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్పీచ్ చూసారు క్వాంటమ్ వాల్యూ గురించి. అందరి అంటే వాళ్ళ 3 hour ప్రోగ్రామ్ మొత్తం చూసాను నేను. వాళ్ళు ఏమి లాంచ్ చేశారు, వాళ్ళు ఏ ఎంఓయూస్ కంపెనీస్ తో ఎంఓయూస్ చేసుకున్నారు, ఆ కంపెనీస్ వ్యవహారం అంటే 14-13 కంపెనీస్ తో ఎంఓయూస్ చేసుకున్నారు. సరే ఆ కంపెనీస్ ఏమిటి, ఆ వ్యవహారం అంతా చూద్దాము. ఐ రిక్వెస్ట్ పీపుల్ టు వాచ్ దిస్ వీడియో అంటిల్ ది ఎండ్. చాలా మజా వస్తుంది. ఓకే, సరేనా? సో అంటే ముందు బిఫోర్ గోయింగ్ అహెడ్ ఐ టెల్ యూ లిటిల్ బిట్ ఆఫ్ అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటో చిన్న డిఫరెన్స్ చెప్తానండి. నార్మల్ గా క్లాసిక్ కంప్యూటర్స్ లో వి నో దట్ బిట్స్ ఉంటాయి, 0 కానీ 1 కానీ వి యూజ్ దాట్, రైట్? క్వాంటమ్ కంప్యూటింగ్ లో వి యూజ్ క్యూబిట్స్, రైట్? సో basically qubits is you can think of qubit like a spinning coin, right? When you have the coin has to keep on spinning. If the coin fails to spin, then the whole the system crashes, right? Yes. And now our coin spin అయ్యేటప్పుడు ఎలాగా outside factors అంటే ఒక వెదర్ వల్ల కానీ, ఒక చిన్న ఎయిర్ వల్ల కానీ, లేకపోతే పక్కన ఉన్న క్యూబిట్స్, పక్కన ఉన్న కాయిన్స్ యొక్క దాన్ని తగిలినా కూడా కాయిన్ పడిపోద్ది కదా. సిమిలర్లీ ఆ క్యూబిట్స్ కూడా అలా ఎఫెక్ట్ అయ్యే, దే గెట్ అఫెక్టెడ్ బై దాట్, రైట్? దట్ ఈస్ వై క్యూబిట్స్ దే నీడ్ వెరీ కంట్రోల్డ్ అట్మాస్ఫియర్, రైట్? ఐ మీన్ ఆల్ ద క్యూబిట్స్ ఆర్ నాట్ సేమ్. అన్ని క్యూబిట్లు ఒకే రకంగా ఉండవు. డిఫరెంట్ క్యూబిట్స్ దే వర్క్ ఇన్ డిఫరెంట్ వేస్. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది డిజైన్, రైట్? సో క్వాంటమ్ కంప్యూటింగ్ లో ఆ క్యూబిట్ ని డిజైన్ చేసి ఆ రోడ్ మ్యాప్ దాన్ని కంట్రోల్ చేయగలిగిన వాడు ఆ క్వాంటమ్ కంప్యూటర్ లో మేధావి, అండ్ హీ ఈస్ ద లీడర్. ఓకే, రైట్? సో మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు, వీ విల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్వాంటమ్ కంప్యూటర్స్ అండ్ వీల్ ఆల్సో సప్లై క్వాంటమ్ కంప్యూటర్స్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అంటా ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ వాట్ హీ యాక్చువల్లీ మెంట్. అంటే ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ అంటే అది చాలా స్పీడ్ కి సంబంధించింది కూడా చెప్తారు కదా. ఇప్పుడు మనకి ఒక క్వాంటమ్ కంప్యూటర్ ఇస్ నాట్ సూపర్ కంప్యూటర్, రైట్? ఇట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ ఓన్లీ యూజ్డ్ ఫర్ వెరీ స్పెసిఫిక్ problems, right? For example, you take a Google map, right? నువ్వు హైదరాబాద్ నుంచి సపోజ్ నువ్వు గుంటూరు వెళ్ళాలనుకో, నార్మల్ కంప్యూటర్ లో ఏం చేస్తుందంటే రూట్ ఏ, రూట్ బి, రూట్ సి, ఈ మూడిట్లో ఏ రూటు బాగుందో ఈ 3 రూట్లని 1 by 1 అనలైజ్ చేసి నీకు ఏ షార్టెస్ట్ రూటో, ఏ ట్రాఫిక్ లేకుండా రూటో ఆ రిజల్ట్ ఇస్తుంది. But what quantum computer does differently is that it analyzes all these values at one time only, in a blink of a second. Okay. But then when it is analyzing that problem, if there is any issue with a fluctuation of power or a little bit of heat or a little bit of disturbance of vibration, chinna vibration, nanosecond vibration vachina gani, the whole system will crash and the result raadu. Okay. And that is quantum computer. Andukane quantum computers ni build cheyalante, for example qubits ni build cheyalante, you need to have for example IBM quantum computer, it needs dilution refrigerators. Ante these refrigerators, these fridges basically the fridge anamata. Aa fridge lo -270 degrees Celsius lo pettala qubits ni. Okay. Qubit is nothing but a physical thing. It is not. So ninna Pammasani garu kuda maatladta ఏముంది, మనం ఏమి కొత్తగా చేయబడలే, ఇదేంటి క్వాంటమ్ కంప్యూటర్లు ఏం చేయబడలే, దానికి అల్గోరిథంలు ఏంది అప్లికేషన్లు చేసుకుంటే సరిపోద్ది అని చెప్తా ఉన్నారు. సార్ క్లాసిక్ కంప్యూటర్స్ లో ఏంటంటే హార్డ్వేర్ సాఫ్ట్వేర్ డిఫరెంట్. హార్డ్వేర్ కి హాని జరగకుండా సాఫ్ట్వేర్ మార్చుకోవచ్చు నార్మల్ కంప్యూటర్స్ లో, కానీ క్వాంటమ్ లో అట్లా కుదరదు. యువర్ అల్గోరిథం డిపెండ్స్ ఆన్ ద డిజైన్ ఆఫ్ ద క్యూబిట్, రైట్? వాటిని బేస్ చేసుకొని డిజైన్ చేయాలి. yes, right? So hardware and software is not different in quantum, they are coupled to each other, correct? So
సరే, నా నిన్న ఫస్ట్గా వాళ్ళు లాంచ్ చేసింది ఏంటంటే టీసీఎస్ వల్ల క్వాంటమ్ క్లౌడ్ సర్వీస్. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ లాంచ్. సో వాట్ ఇస్ టీసీఎస్ క్లౌడ్ సర్వీస్ ఇస్ నథింగ్ బట్ అన్ ఐటీ సర్వీస్. ఐటీ సర్వీస్. Basically, you are accessing somebody else's simulator. Somebody else's, for example, in this case, it is IBM simulator, IBM hardware. So IBM wala hardware ni cloud lo access cheskoni ante learning purpose kosam. So it's basically an user interface, ఓకే, right? So TCS cloud service is nothing new. It is not, and they are trying to say that whatever they are launching is adedo quantum valley ni memu quantum computer ni tevadaaniki TCS cloud service చేస్తున్నామని అని ఎలివేట్ చేస్తూ ఉన్నారు. బట్ దాట్ ఈస్ నాట్ ట్రూ. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఐఫోన్ ఉంది అనుకోండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంది, యాపిల్ ఐఫోన్ ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆ ఫ్యాక్టరీని అమరావతికి తెస్తా అని చెప్పినాడు. ఓకే, అని ఆయన చేస్తుంది ఏంది, యాపిల్ ఐఫోన్ యొక్క యాప్ స్టోర్ ని తెస్తున్నాడు. యాప్ స్టోర్ వరకు యాప్ స్టోర్ యూజ్ చేస్తారు యూజర్స్. ఆ యాప్ స్టోర్ ని తీసుకొచ్చి ఇది ఇదే ఫ్యాక్టరీ అని చెప్తా ఉన్నాడు. Okay, that is the analogy you can give, right? And the next one is IBM QIC. The second one they have launched is IBM QIC. Which is Innovation Center, IBM Innovation Center. So IBM Innovation Center is nothing but a partner enablement center antaru. ఇవి ప్రపంచవ్యాప్తంగా 35 ఉన్నాయి. 35. యాక్చువల్లీ వీటిలో ఏం చేస్తారంటే యూనివర్సిటీస్ తోటి కాలేజెస్ తోటి టైఅప్ అయ్యి ఆ స్టూడెంట్స్కి వర్క్ షాప్స్ లేకపోతే హ్యాకథాన్స్ ఇటువంటి కండక్ట్ చేసి, అంటే అదే కాకుండా సేమ్ థింగ్ టీసీఎస్కి ఎలాగైతే క్లౌడ్లో యాక్సెస్ ఉంటుందో ఐబిఎం వాళ్ళ హార్డ్వేర్కి ఈ ఎనేబుల్ సెంటర్ మీద ప్రయారిటీ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. సో బేసిక్లీ యూ కెన్ కాల్, అంటే యాపిల్ వాళ్ళ ఎనాలజీ తీసుకుంటే యాపిల్ ఇది యాపిల్ యొక్క సర్వీస్ సెంటర్ అనుకోవచ్చు. ఓకే, మనకి ఫ్యాక్టరీ చెప్తా అని చెప్పి ఫ్యాక్టరీ పెడతాము, ఇక్కడి నుంచే ప్రపంచానికి అందిస్తాము అని చెప్పారు అని చెప్పినాడు. కానీ ఆయన వచ్చింది ఏంది, ఒకటి యాప్ స్టోర్, ఇంకోటి సర్వీస్ సెంటర్. యాపిల్ యొక్క సర్వీస్ సెంటర్. అవైనా కంప్లీట్ అవుతాయా? లెట్స్ సీ, ఎంఓఎస్ ఉన్నాయి, చూద్దాం అది విషయం ఏందో. ఓకే ఓకే. ద థర్డ్ వన్ ఇస్, ఈ థర్డ్ డే యాక్చువల్ గా మెయిన్ ఇష్యూ అంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ థర్డ్ దాని మీద, ఈ వైజర్ అనే యుఎస్ నుంచి వచ్చిన ఆర్గనైజేషన్, దే ఆర్ స్టార్టింగ్ ఏ క్వాంటమ్ టాలెంట్ హబ్. ద థర్డ్ వన్ దే హ్యావ్ లాంచ్డ్ ఇస్ క్వాంటమ్ టాలెంట్ హబ్. సరే, ఈ క్వాంటమ్ టాలెంట్ హబ్ లో ఆయన చెప్పింది ఏమంటే, మేము రాబోయే 5 సంవత్సరాల్లో 35 లక్షల మందిని స్టూడెంట్స్ మేము దీంట్లో ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తా ఉన్నాడు. 35 లక్షల మంది, 35 లక్షల స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇస్తాము అని చెప్తాము. 35 లక్షల స్టూడెంట్స్. ఎస్, ఆల్రెడీ 50,000 మంది రిజిస్టర్ చేసుకున్నారు కూడా చెప్పినాడు. 35 లక్షల మంది, మనకి సంవత్సరానికి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయ్యేది 4-5 లక్షలు. ఇంజనీరింగ్ అనుకోండి, బిఎస్సీ అనుకోండి, ఏదైనా అనుకోండి. ద బేసిక్ ఇష్యూ ఇస్ క్వాంటమ్ తెలిసిన వాళ్ళు ఎవరికైనా సరే అర్థమైంది, క్వాంటమ్ లో క్వాంటిటీ కాదు కావాల్సిందే. క్వాంటమ్ లో యూ నీడ్ సెలెక్టివ్ హై ఇలైట్ పీపుల్ హూ విల్ అండర్స్టాండ్ ద రిసర్చ్, హూ కెన్ డూ ద రిసర్చ్ ఆఫ్. ఒక 100 మంది చాలు క్వాంటమ్ కంప్యూటర్ కి. యూ డోంట్ నీడ్ టు హ్యావ్ లైక్ లాక్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ఇట్. 35 లక్షల మందికి నువ్వు వాట్ ఆర్ యు గోనా టీచ్ దెమ్? ఐ గోనా టీచ్ దెమ్ అడ్వాన్స్డ్ ఫిజిక్స్? ఐ గోనా టీచ్ దెమ్ క్రయోజెనిక్స్? ఐ గోనా టీచ్ దెమ్ ఫ్యాబ్రికేషన్? రియల్లీ అదేనా నువ్వు నేర్పించేది? అంటే 15 సంవత్సరాల నుంచి ఆ క్వాంటమ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఏమి రాదు, వీళ్ళు ఇప్పుడు ఇచ్చే స్టూడెంట్స్ కి క్రయోజెనిక్స్, అడ్వాన్స్డ్ ఫిజిక్స్ ఏమి నేర్పిస్తారు. నేను చిన్నప్పటి నుంచి చదువుతున్నాను క్వాంటమ్ కంప్యూటింగ్, సూపర్ కంప్యూటర్. బేసిక్లీ వాట్ ఇట్ ఈస్ ఆ 35 లక్షల మందికి వీళ్ళు చేస్తుంది ఏంటంటే దే ఆర్ యాక్చువల్లీ డూయింగ్ అన్ అవేర్నెస్ ప్రోగ్రామ్, క్వాంటమ్ కంప్యూటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ట్రైనింగ్ అంటా ఉన్నారు, రైట్? అండ్ ఇంకోటి ఏమని చెప్పిన ఆయన లాస్ట్ లో, ఈ 35 లక్షల మందిలో టాప్ 1%, అంటే 35 లక్షల్లో 3,500 మందికి ఆయన ఆ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో కానీ లేకపోతే లోకల్ ఇండస్ట్రీస్ లో కానీ మేము జాబ్స్ ఏర్పాటు చేస్తాము అని చెప్తా ఉన్నాడు. లోకల్ ఇండస్ట్రీస్ లో 35 లక్షలు. లోకల్ ఇండస్ట్రీస్ బేసిక్ గా ఈ ల్యాబ్స్ లో, ఈ క్వాంటమ్ ల్యాబ్స్ లో, రైట్? క్వాంటమ్ ల్యాబ్స్ లో పెద్ద పెద్ద కంపెనీలు, ఐబిఎం, గూగుల్ ఇలాంటి కంపెనీలే సంవత్సరానికి 100 మంది తీసుకుంటారు. ఓకే, వీళ్ళు 3,500 మందిని క్వాంటమ్ కంప్యూటర్లు మేము జాబ్లు ఇస్తామని చెప్తా ఉన్నారు.
సరే అది అట్లా పెడితే 35 లక్షల మందికి ట్రైనింగ్ ఇచ్చి టాప్ 1% తీసుకుంటే 3,500 మంది, మిగతా వాళ్ళు ఏం కావాలా? అంతే, మిగతా వాళ్ళు ఏం కావాలా? సరే, అంటే బేసిక్ గా ఈ 3 అబ్జర్వ్ చేస్తే, ఈ 3 లాంచ్ చేసిన అబ్జర్వ్ చేస్తే యూ కెన్ సీ దట్ బేసిక్లీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వన్ దే ట్రైంగ్ టు డూ డేటా సెంటర్, రైట్? సేమ్ థింగ్, డేటా సెంటర్ అటు తిప్పి దిస్ ఇస్ ఆల్ డేటా సెంటర్, రైట్? One, and the number 2, they are trying to build another Ameerpet in Amaravati. So coaching center, ante, right? It's and Amaravati at least Java lo people have jobs. Ameerpet lo Java lo AI lo Ameerpet lo coaching తీసుకుంటే జాబులు వస్తాయి. Quantum లో కోచింగ్ తీసుకుంటే జాబులు లేవు. 35 లక్షల మంది కంటే 3,500 మందికి ఇస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు జాబులో. అవి కూడా లేవు. అమెరికా కానీ పెద్ద పెద్ద కంట్రీస్ ఏదన్నా సక్సెస్ అయినాయా ఇప్పటి వరకు వాళ్ళు క్వాంటమ్ లో ఎవాల్యుయేషన్స్? Quantum is something that you need to focus on the lab. You need to lab లో ఉండి దాని మీద రీసెర్చ్ చేయాలి. అడ్వాన్స్డ్ ఫిజిషియన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇంత చెప్తా ఉంటారు. నేషనల్ క్వాంటమ్ విజన్ అని చెప్పి మొదలు పెట్టారు దాని తర్వాతే వచ్చినట్టుంది చంద్రబాబు నాయుడు గారికి. నేషనల్ క్వాంటమ్ విజన్ అని చెప్పి మొదలు పెట్టినారు. దాంట్లో అమరావతి పేరు ఎందుకు లేదు? 4 days ముందే పార్లమెంట్ లో క్వశ్చన్ అడిగితే నాకు ఆన్సర్ ఇచ్చినారు. వై ఈజ్ అమరావతి ఈజ్ నేమ్ నాట్ ఇన్ దట్ లిస్ట్? వై? దాంట్లో ఏ పేర్లు ఉన్నాయి? ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి మద్రాస్ అండ్ ఐఐఎస్సి బెంగళూరు. ఓకే, ఎందుకు? వాళ్ళకి పిచ్చ 6,000 crores అలాట్ చేసినారు. 6,000 crores is very small compared to what other countries are doing. But then why is all the 6,000 crores going there and not a single penny to Amaravati? ఎందుకంటే అక్కడే అడ్వాన్స్డ్ ఫిజిషియన్లు, రీసెర్చ్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే ఆ ల్యాబుల్ని ఐసోలేట్ చేసి వాటిని ఆ క్వాంటమ్ ని యూ కెన్ యాక్చువల్లీ డిజైన్ ద క్యూబిట్స్ దేర్. ఇట్ నీడ్స్ టు హ్యావ్ an environment like that. అమరావతిలో ఎంత పెద్ద బిల్డింగ్లు, పక్కన ఎంత నాయిస్, ఎంత వైబ్రేషన్, కింద సాయిల్, రివర్ బెడ్ సాయిల్, ఎట్లా సాధ్యం క్వాంటమ్ కంప్యూటర్ అక్కడ తయారు చేయడం? రైట్, ఇట్స్ రియలీ ఇంపాసిబుల్. సో అది. అండ్ నౌ కమ్స్ టు ఎంఓయూస్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీళ్ళు నిన్న 14 కంపెనీస్ తో ఎంఓఎస్ అగ్రిమెంట్ చేసుకున్నాము అని చెప్పి ప్రతి కంపెనీని వాళ్ళు డిస్ప్లే చేస్తా ఉంటారు. సరే, ఆ కంపెనీలు ఏమేమిటా అని చెప్పి ఒకసారి చూద్దామని చెప్పి అనలైజ్ చేశాను నేను. అంటే ప్రతి కంపెనీ వెబ్సైట్కి వెళ్ళాను, ప్రతి కంపెనీ లింక్డ్ఇన్ పేజ్కి వెళ్ళాను. రైట్, సరే చెప్తాను. అవి కూడా ఉర్సానా లేకపోతే అర్సానా? ఓ భయంకరం అసలు. దీంట్లో ఉంది. ఓకే, ఓకే. సో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ఐక్యూ లీప్. కంపెనీ పేరు ఐక్యూ లీప్. అంటే ఈ 14 కంపెనీల్లో కనీసం 7 కంపెనీలు డిసెంబర్ 2025లో అండ్ జనవరిలో మొదలు పెట్టారు. కనీసం 5 కంపెనీల 6-7 కంపెనీలు. కొన్ని కంపెనీలకి వెబ్సైట్ కూడా లేదు. వెబ్సైట్లు లేవు. ఇలా అంటే అన్ని కంపెనీలు, ఆల్ ద 13 or 14 కంపెనీస్ స్టార్టప్స్. అంటే చెప్తాను ఒక లిస్ట్ బై లిస్ట్ చూడండి. ఐక్యూ లీప్ స్టార్టెడ్ ఇన్ December 25. లింక్డ్ఇన్ లో 2 ఎంప్లాయీలు, ఒకడు కో-ఫౌండర్, ఒకడు డైరెక్టర్. ఒక కో-ఫౌండర్ ఏమో మొన్నటి దాకా ఏఐ ఇంజనీర్, అంటే ఇంజనీర్ కాదు, ఇంటర్న్, ఏఐ లో ఇంటర్న్షిప్ చేస్తా ఉన్నాడు. డిసెంబర్ నుంచి కో-ఫౌండర్ అయిపోయినాడు. ఇది ఐక్యూ లీప్ లో. సరే, ట్రైక్వాంటా ల్యాబ్స్ ఒకటే ఎంప్లాయీ, ఆయన పేరు నాగ చైతన్య. ఆయన జూలై 2025లో కంపెనీ స్టార్ట్ చేసినాడు. 6 నెలల్లో ఈ మొన్ననే తెలుగుదేశం వాళ్ళు, మన ఎవరంటే ఆయన
ఈ నాగ చైతన్య అనేవానికి బెస్ట్ ఆంటర్ప్రినర్షిప్ అవార్డ్ ఇన్ క్వాంటమ్ కంప్యూటర్ ఇచ్చినాడు. 6 నెలల్లో ఎట్ అయినాడు నాకు అర్థం కాలేదు. మరి 6 నెలల్లో బెస్ట్ ఆంటర్ప్రినర్ ఇన్ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇచ్చినాడు. జూలై 2025లో మొదలుపెట్టిన కంపెనీకి ఒక్కడే ఎంప్లాయీ. మళ్ళా ఒకడే ఎంప్లాయీ. కంపెనీ పేరు ట్రై క్వాంటా ల్యాబ్స్. ఇంకోటి బోసాన్ QPSI, ఒక 30 మంది ఎంప్లాయీస్ ఉన్నారు, బేస్డ్ ఇన్ న్యూయార్క్. ఇట్ లుక్స్ లైక్ ఎ లెజిట్ కంపెనీ బట్ స్టార్ట్అప్. Atomionics, again 30 employees, based in Singapore, again startup. Qubit Force, started in December 2025. ఇది ఎవరు IBM లో ఒక 27 సంవత్సరాలు పనిచేసి దాని నుంచి బయటకు వచ్చేసి ఇప్పుడు యూనివర్సిటీస్ ని కాలేజెస్ తోటి టైఅప్ అయ్యి ఏదో చేద్దామని చెప్పి స్టార్టెడ్ దిస్ Qubit Force అనే కంపెనీని స్టార్ట్ చేసినాడు. He looks like someone who knows what he's doing. I have no doubt about it, but it's still only one employee and it's a startup. Armor QI Innovations అని చెప్పినారు. ఆ కంపెనీ ఏందో, ఆ కథ ఏందో దొరకలేదు స్వామి, ఎక్కడ దొరకలేదు. సరే, ఫోటాన్ కోర్ చూడు, జనవరిలో అంటే 9 రోజుల ముందు స్టార్ట్ చేసినారు ఈ కంపెనీని. దాంతో MOU 9 days ముందు స్టార్ట్ చేసిన కంపెనీతో MOU కుదుర్చుకున్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఎదికేది ఎవడు, చూసేది ఎవడు, మనల్ని అడిగేది ఎవడు? ఎంప్లాయీస్ మళ్ళా యాడ లింక్డ్ఇన్ బొంగిలో లేరు. అంటే కేవలం డైరెక్టర్, అంటే ఒక డైరెక్టర్ ఏమో యాక్సిస్ బ్యాంక్ మేనేజరు ఈ ఫోటాన్ కోర్ కి, ఇంకో డైరెక్టర్ ఏమో USIT కంపెనీకి, స్టాఫింగ్ కంపెనీకి ఓనర్. సరే, ఇంకోటి వీళ్ళు చెప్పింది ఏమంటే SRM యూనివర్సిటీ రెఫరెన్స్ లైబ్రరీ, అంటే బేసిక్ గా పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి బుక్స్ గిక్స్ ఏమైనా రెఫరెన్సెస్ కోసం వాళ్ళతో టైఅప్ MOU. ఇంకోటి Qcrypt షీల్డ్ టెక్నాలజీస్, ఏప్రిల్ 2025లో మొదలైంది. ఏప్రిల్ 2025 ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంతమంది? ఏప్రిల్ 2025 దే స్టార్టెడ్. అండ్ ప్రమత్రా స్పేస్, దిస్ ఆల్సో ఇస్ అ స్టార్ట్అప్. It's a quantum security company, but it has around 5 to 6 employees. And the last two, PwC and SilverX అని ఇవి పెద్ద కంపెనీస్. కానీ వీటితో వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ కోసం, అంటే ఈ కంపెనీస్లో ఏదన్నా సక్సెస్ అయితే వాటికి ఫండింగ్ కోసం పెట్టుకున్నారు వీటితో MOUs. ఎంత ఫండింగ్ చేస్తాయో, అసలు ఈ కంపెనీస్లో ఒక్కటైనా సక్సెస్ అయినా కానీ క్వాంటమ్ కంప్యూటింగ్లో ఒక్కటైనా సక్సీడ్ అయితే ఆ వచ్చిన జాబ్స్ కేవలం 100లోనే ఉంటాయి. ఓకే. అండ్ ఈ స్టార్టప్స్ ని పెట్టుకొని, ఈ స్టార్టప్స్ తో MOUs తెచ్చుకొని 35 లక్షల మందికి ఎలాగ జాబ్స్ తయారు చేద్దాం అనుకుంటా ఉన్నారు. ఓకే, ఇది MOUs కథ. అండ్ సారీ, లోకేష్ గారు మాట్లాడుతూ, యు ఆర్ సేయింగ్ దట్ వీఆర్ బిల్డింగ్ quantum ecosystem అని చెప్తా ఉన్నారు. ecosystem, but what is actually building is a support system, not ecosystem. Okay. Quantum ecosystem లో you will have the hardware, the R&D and the products. Okay. But అమరావతిలో ఇప్పుడు దాకా అనౌన్స్ చేసి వాళ్ళు చేస్తుంది ఏమిటి? క్లౌడ్ యాక్సెస్, టాలెంట్ హబ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్, అంతే కదా. దిస్ ఇస్ ఆల్ సపోర్ట్ యాక్సెస్, సపోర్ట్ సిస్టమ్, నాట్ అన్ ఎకోసిస్టమ్, రైట్? అండ్ చంద్రబాబు గారు ఆయన స్పీచ్ లో మాట్లాడుతూ ఇంటర్నెట్ కనిపెట్టింది బిల్ గేట్స్ అని చెప్తా ఉన్నాడు. బిల్ గేట్స్ కనిపెట్టింది ఇంటర్నెట్. TCP/IP ఎవరు కనిపెట్టింది? మన బాబ్ కాంగర్. చదువుకోలేదు కంప్యూటర్ సైన్స్ లో, చదువుకున్నాం. WWW కనిపెట్టింది టిమ్ బర్నర్. అవును. అండ్ ఈవెన్ మన బిల్ గేట్స్ కూడా ఏం చెప్పాడంటే, నేనే ఇంటర్నెట్ లేట్ గా వచ్చాను ఇంటర్నెట్ కి. అవును. I thought it's just a passing trend అని చెప్పినాడు ఇంటర్వ్యూలో. ఆయన విండోస్ అనుకుంటే, విండోస్ కాదు కనిపెట్టి, ఆయన చేసింది ఏమంటే ఇంటర్నెట్ ఉపయోగించుకొని దాన్ని ప్రజల్లోకి ఆ ఇంటర్నెట్ ని తీసుకురావడానికి ఆయన he has enabled it. అవును, రైట్. అండ్ వన్ మోర్ థింగ్ ఆయన స్ట్రెస్ చేస్తున్నారు, దట్ బిల్ గేట్స్ ఇస్ కమింగ్ టు అమరావతి అని. I mean, do you think at this point బిల్ గేట్స్ కి నైతికత ఉందా రావడానికి? Don't you know what happened with Epstein files? మొన్న వారమే కదా బిల్ గేట్స్ మీద Epstein files లో ఏం చేసినాడు? he has actually had relations with multiple Russian girls. రష్యన్ అమ్మాయిలతోటి రిలేషన్షిప్ పెట్టుకొని ఆయనకి సెక్షువల్ వ్యాధి సోకితే ఆ వ్యాధి మళ్ళా వాళ్ళ వైఫ్ కి సోకకుండా, అంటే సీక్రెట్ గా
he has tried to give medicines to Melinda Gates. ఓకే. There is an interview of Melinda Gates as well, the issue మీద లాస్ట్ వారం వచ్చింది. ఆవిడ కూడా ఇంటర్వ్యూ ఇచ్చింది అయితే. Yes, చాలా అంటే దిస్ ఇస్ వెరీ బ్యాడ్. ఆయన తరపున ఆయన చేసిన చాలా బ్యాడ్ అని చెప్పి మెలిండా గేట్స్ ఒక వైరల్ ఇంటర్వ్యూ ఉంది, చూడండి ఆన్లైన్ లో. అట్ దిస్ పాయింట్ యూ థింక్ బిల్ గేట్స్ కమింగ్ ఒక నైతికత, ఐ మీన్ యూ నీడ్ టు హ్యావ్ దట్ మొరాలిటీ టు బ్రింగ్ సమ్మన్ రైట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్టర్ ఎప్స్టీన్ ఫైల్స్. ఎప్స్టీన్ ఎట్లాంటి వాడు అనేది లోకం మొత్తం చెప్తా ఉంది రైట్. అట్లాంటి ఆయనతోటి రిలేషన్షిప్ పెట్టుకొని దెర్ హావ్ బీన్ ఈమెయిల్స్ దట్ యూ హ్యావ్ హ్యాడ్ మల్టిపుల్ రిలేషన్షిప్ విత్ రష్యన్ గర్ల్స్ ఆర్ యంగ్ గర్ల్స్ రైట్. సో దట్ ఐ వాంట్ టు. సరే, వస్తున్నారు ఆయన బిల్ గేట్స్ ఏమైనా పెట్టుబడి పెడుతున్నారు మరి వచ్చి శంకుస్థాపన బిల్ గేట్స్ వస్తున్నారు కదా, ఏమైనా పెట్టుబడి పెట్టేది ఉందా, శంకుస్థాపన చేసి వెళ్ళిపోలేదు. ఐఎమ్ నాట్ షూర్ వాట్ హీస్ కమింగ్ ఫర్. మనం ఆయన వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చూసి దాన్ని మనం అనలైజ్ చేయొచ్చు. ఓకే ఓకే. ఇంకోటి చెప్పినాడు, అమరావతిలో మీకు మనసు ప్రశాంతత లేకపోతే పోయి రివర్ పక్క పోయి కాఫీ తాగొచ్చు అని చెప్తా ఉన్నాడు. రివర్ పక్క పోయి నది పక్క పోయి కాఫీ తాగితే ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పినాడు. ఒకసారి AQI.in లో పోయి AQI దేశం మొత్తం ఢిల్లీలో AQI గురించి పోరాడుతా ఉంది కదా. ఐ మీన్ పొల్యూషన్ అని, ఢిల్లీలో పొల్యూషన్ అని, అదేని ఇదని, కార్ల నంబరు పొల్యూషన్ రాకుండా అడ్డుకోవాలని దీపావళి టైంలో ఎస్పెషల్లీ చెప్తా ఉన్నారు. ఎస్పెషల్లీ ఢిల్లీలో ఇది బాగా వైరల్ అయింది AQI అనే మ్యాటర్. ఒకసారి AQI.inకి వెళ్ళి అమరావతి యొక్క AQI ఎంతో చూడండి. ఓకే. Amravati AQI is 67. There are only two cities in India which have dangerous AQI. One is Amravati, second is Kolkata. I mean, Delhi కంటే మన AQI ఎక్కువైపోయింది. ఓకే. ఎందుకు బానే ఉంటుంది కదా అమరావతి? అమరావతి ఒకప్పుడు గ్రీనరీగా ఉండేది, బట్ వన్స్ ఈ 2 సంవత్సరాల్లో ఈ 18 months లో, I mean 18 or 2 years odd law, the amount of destruction they bought for the environment, I mean because of constructions kavachu, I mean basically you have to understand Amravati is a part of a river. It is called a flood plain, right? When you, I mean oka natural disaster vachinappudu ante future generations ki there is no, you can't blame Chandrababu Naidu garani evaraina gaani, you cannot blame ఇది న్యాచురల్ డిసాస్టర్ బ్లేమ్ చేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఆల్రెడీ సైన్స్ అక్కడ చూపిస్తుంది AQI ఈజ్ వెరీ డేంజరస్ అని చూపిస్తా ఉంది రైట్. యూ ఆర్ డూయింగ్ హార్మ్ టు ది ఎన్వైరన్మెంట్, టు ది న్యాచురల్ థింగ్స్. నేచర్కి హార్మ్ చేస్తున్నావు నువ్వు. 18 నెలల కాలంలో AQI వెరీ అంటే లో నుంచి వెరీ హైకి వెళ్ళిందంటే లుక్ ఎట్ ది అమౌంట్ ఆఫ్ డిస్ట్రక్షన్ దే వాట్ టు ది ఎన్వైరన్మెంట్. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా. నోబెల్ ప్రైజ్ గురించి వినో వీడియో పెట్టినాను, అది చూడండి రైట్. సో బేసిక్గా నేను చెప్పేది ఏమంటే వాట్ ఈస్ ప్రామిస్డ్ ఇన్ అమరావతి ఈజ్ నాట్ వాట్ ఈస్ బీయింగ్ డన్. అమరావతిలో చెప్పింది మీరు కంప్యూటర్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము, లేకపోతే ఫ్యాక్టరీలు చేస్తామని చెప్పినారు. క్వాంటమ్ కంప్యూటర్ ఫ్యాక్టరీలో మరి మీరు చెప్తుందేమో అసలు ఇంతవరకు ఒక కంపెనీ కూడా క్వాంటమ్ తర్వాత అమరావతికి ఇప్పుడు కోచింగ్ సెంటర్లు, డేటా సెంటర్లు ఇవే కదా రైట్. సో దిస్ ఇస్ వాట్ పీపుల్ నీడ్ టు నో. ఖచ్చితంగా చాలా మంచి సబ్జెక్టు, ఆ కంపెనీల గురించి అన్నిటి కూడా చాలా మంచి సబ్జెక్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు మా ఛానల్ నుంచి. ఓకే, ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకొని 10 మందికి షేర్ చేస్తారని, వాట్ ఈస్ ద ట్రూత్ అనేది అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాం. మీరు కూడా సెర్చ్ చేయండి, మేము చెప్పినందుకు మాత్రం నమ్మాల్సిన అవసరం లేదు. ముందు చెప్తారన్నా, మీరు సెర్చ్ చేయండి, మీరు తెలుసుకోండి. ఓకేనా? అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి ఇంటర్వ్యూలు మళ్ళీ చేస్తున్నాను చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్.